ఒంటరిగా ఉన్న వృద్ధురాలి ఇంట్లో జరిగిన చోరీ కేసును సూర్యాపేట పోలీసులు ఛేదించారు. 2 రోజుల క్రితం వృద్ధురాలి ఇంట్లో 50 లక్షల విలువ గల బంగారు, 8 లక్షల నగదు దొంగతనం జరిగింది. కేర్ టేకర్నే నిందితురాలుగా తేల్చారు పోలీసులు. 3 నెలలుగా వృద్ధురాలి ఇంట్లో కేర్ టేకర్గా పనిచేసిన కరీమా బేగం ఇంట్లో పెద్ద ఎత్తున బంగారం డబ్బు చూసి కన్నింగ్ ప్లాన్ వేసింది. కిలాడీ లేడీ నిందితురాలి నుంచి 43 తులాల బంగారు బిస్కెట్లు, 1,45,000 నగదు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. కొంచెం వెనక్కి రండి. వెనక్కి రండి కొంచెం. ఈరోజు సూర్యాపేట జిల్లా కేంద్రంలో కృష్ణానగర్లో 86 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఫిర్యాదుదారుని తల్లి నివాసం ఉంటుంది. ఆమెకు బాగోగులు చూసుకోవడానికి ఒక కేర్ టేకర్ని పెట్టడం జరిగింది. కరీమా బేగం అని, ఈమె 45 సంవత్సరాలు. ఈ యొక్క ఫిర్యాదుదారుని ఇంట్లోనే వాళ్ళ తల్లి బాగోగులు చూసుకోవడానికి నివాసం ఉంటుంది. సో ఈ సందర్భంగా ఎవరు చేసిర్రు అనేటువంటి దాన్ని ఛేదించడానికి టెక్నికల్ క్లూసు, సైంటిఫికల్ క్లూసు కలెక్షన్ కోసం 4 టీంలని వివిధ ప్రాంతాలకి ట్రాక్ చేసుకుంటూ వెళ్లే క్రమంలో ప్రధానమైనటువంటి అనుమానం ఈ యొక్క ఇంట్లో ఉన్నటువంటి కేర్ టేకర్ మీదనే రావడం జరిగింది. పోలీసులు ఇమ్మీడియట్లీ తమదైన శైలిలో విచారణ చేయడం, ఆ యొక్క కేర్ టేకర్ గా ఉన్నటువంటి కరీమా బేగం తమ యొక్క గిల్టీని ఒప్పుకొని ఈ యొక్క బంగారాన్ని ఎక్కడెక్కడ దాచిపెట్టిందనే విషయం మనకు తెలియజేయడం, ఇమీడియట్లీ పోలీసులు వాటిని స్వాధీనపరచుకోవడం జరిగింది. ఈరోజు సూర్యాపేట జిల్లా కేంద్రంలో కృష్ణానగర్లో 86 సంవత్సరాల వయసున్నటువంటి